వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లా కుప్పంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అతివేగంతో ఇంటిలోకి దూసుకు వెళ్లిన లారీ ధ్వంసమైన ఇల్లు కడప జిల్లా వేంపల్లిలో ఘనంగా వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు అభిమానులు ఈ నెల 30 తారీఖున మహబూబాబాద్ జిల్లాలో లోక్ అదాలత్ సద్వినియోగపరచుకోవాలని న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ సూచన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ పూర్మాని మంజుల దంపతులు రాజీనామా బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపణలు డీటెయిల్స్ లోకి వెళ్తే జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి గుర్రప్ప కోన నేలనూతల లింగాపురం గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన గుర్రప్ప స్వామిని దర్శించుకొని అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు అధికమయ్యాయని అన్నారు. ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తూ వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీలతో రూపొందించిన మేనిఫెస్టో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ₹1500 ఇస్తున్నాడు. అంటే ఇంట్లో ఒకవేళ 18 ఏళ్ళ దాకా ఇద్దరుంటే ఇద్దరికి 1500 వస్తుంది. రేషన్ కార్డు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి, బస్సు ప్రయాణం ఫ్రీ మహిళలందరికీ. మాకు ఖచ్చితంగా ఈసారి సాయం చేయండి, సైకిల్ గుర్తు కోటేయండి. చిత్తూరు జిల్లా కుప్పంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం సేవించిన లారీ డ్రైవర్ అతివేగంతో ఇంటిపై దూసుకెళ్లారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ తాకిడికి ఇల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణగిరి జాతీయ రహదారి గుండు శెట్టిపల్లిలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని భయంతో అభ్యర్థుల మార్పుకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఇంత భారీ మార్పులు చేర్పులు చేసిన వైసీపీ ఓటమి ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి పత్రికకు ఏ సంబంధము లేదని, వాస్తవాలు రాసిన పత్రికల కార్యాలయాల ఎదుట ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు నిరసనలు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఒక పత్రిక పైన టీవీ పైన దాడి చేయడం ఇది నీకు నైతికమా? నీకు నైతిక విలువలు జర్నలిజం విలువలు తెలుసా? ఆలోచన వైసీపీ మీ ఏరియాలో ఉంది. కడప జిల్లాలో 4 అభ్యర్థులు మారుస్తారని మీరు చెప్తున్నారు. ఎక్కడెక్కడ మీకు కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిలర్ ఇర్ఫాన్ అసమ్మతి వర్గాన్ని కూడబెట్టుకుని డిన్నర్ ఏర్పాటు చేసినట్లు ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలను ఖండించాల్సిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులు కడపలోని ఆ దినపత్రిక కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతూ ధర్నా చేయడం ఏమిటని టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు ఆయన అనుచరులు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని, తనపై కూడా గతంలో ఒక పత్రికలో తప్పుడు వార్తలు కథనాలు ప్రచురించారని, అలాగని తాను ఏనాడు సంబంధిత పత్రిక ఆఫీస్ ఎదుట ధర్నాలు చేయలేదని ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఇకపోతే ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ అధిష్టానం తనకే ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో
మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యము, ఆయన అహంకారము, ఆయన వేల కోట్లు డబ్బు సంపాదించాలనే ఒక అహంతో ప్రతిపక్షాలను కానీ, పత్రికల వాళ్ళను కానీ, విలేకరులను కానీ, లాస్ట్కు ఓటేసిన ప్రజలను కానీ దౌర్జన్యమే ఎజెండాగా పెట్టుకున్నాడు. దానికి ఉదాహరణ, ఫస్ట్ ఉదాహరణ ఎస్ఐ హైమావతి గారిపైన జరిగిన దాడి. కడప ఎస్పీ గారి దగ్గరికి పోయి మట్కా, క్రికెట్టు, గ్యాంబ్లింగు, ఇసుక, గంజాయి, దొంగ నోట్లు, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు ఏవి చేసేవాళ్ళు ఉన్నా కూడా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ రాదని ఒక డ్రామా అల్లిచ్చి ఎస్పీ గారి దగ్గరికి పోయి చెప్పొచ్చినాడు. మరి ఒక బీసీ మహిళ ఎస్ఐ పైన ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తే, ఇంతవరకు దాడి చేస్తే ఆ నిందితుల్ని పోలీసులు పట్టుకోలే. ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేను ప్రశ్నిస్తానని చెప్పావు. కారణం ఏంది? నీ అహంకారపూరితంగా వాళ్ళకు నువ్వేం పనులు చేయలేదనో, వాళ్ళకు విలువ వేయలేదనో, వాళ్ళు నీకు టికెట్ వద్దనో, అది రాజకీయం, ఎవరి నిర్ణయం వాళ్ళు. అంటే పత్రికలకు స్వేచ్ఛ ఉండకూడదు, నీకు సరిపోకపోతే వైకాపాల కౌన్సిలర్లు డిన్నర్లు పెట్టుకోకూడదు. నేను మళ్ళా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ప్రొద్దుటూరులో శాంతి లేకుండా పోతుంది. ఎస్ఐని కొట్టే నో పోలీస్, 20-25 వెహికల్ వేసుకొని ఒక జిల్లా కేంద్రానికి పత్రికా ఆఫీస్ ముందర ధర్నా చేయనికి పోతా అంటే నో పోలీస్. చెయ్యని నేరానికి నేను ఏ తప్పు చేయకపోయినా మా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని ట్రబుల్ మ్యాంగ్లర్స్ అంట. ఏ కేసులు లేకపోయినా పొద్దున స్టేషన్కి రాండి అంటారు, సాయంత్రం వరకు పెట్టుకుంటారు. ఇది నిజంగా నేను అడుగుతానా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మీకు ఎలా ఇలా చేయబుద్ధి అవుతుంది? ఆ పక్కన దాడులు చేస్తా అంటే పోలీస్ ఆఫీసర్ను పట్టుకోలేకపోయిన వాళ్ళు ట్రబుల్ మేకర్స్ అని పిలుస్తున్నారు. దయచేసి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కన్నా రాజకీయ నాయకులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల ఓట్లతో గెలిచి వారికి ఎటువంటి న్యాయం చేయలేదని టీడీపీ నాయకులు గంటా నరహరి అన్నారు. రాజంపేట జిల్లా కాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. 4 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది జరగలేదని, ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను, దూలన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న 50 ఈద్గాల అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని అన్నారు. గతంలో టీడీపీ ముస్లింల కోసం 3000 కోట్లు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. పెద్ద మనసు చేసుకుని యువ నాయకులు, యువకులు అర్థం చేసుకుని అందరిని కూడా ఆహ్వానిస్తాము, కూడా పిలుస్తాము. ఈరోజు నేను ముస్లిం సోదరిమణులతో ములాఖాత్ ప్రోగ్రాం రాజంపేట నియోజకవర్గం ప్రజల్లో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అల్లా దయ వల్ల చాలా పెద్ద వర్షం పడుతుందని భావించాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి కారణం ఆ అల్లా ఆశీస్సులు. ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరిమణులు చాలా సంతోషకరంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని భారీ ఎత్తున జయప్రదం చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కసారి చూస్తున్నారు, రాజంపేటలో ఉన్న ముస్లిం సోదరిమణులకు కావాల్సింది, నాకు అర్థమైందంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈ రోజు డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఈ రోజు ముస్లిం సోదరిమణులకు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకొని ఒక 5,000 రూపాయలు, మన ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, 3,000 రూపాయల పథకం కానీ, నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ టికెట్ ఖరారు చేయలేదు. ఒకవేళ టికెట్ ఖరారు చేస్తే కనుక పూర్వాయం తీసుకొచ్చారు, మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? రాజంపేటలో నుండి కువైట్కి, సౌదీకి పోనవసరం లేదు.
రాజంపేటలో నివసించే ప్రజలు కువైట్ సౌదీలో ఉన్న వారు ఖచ్చితంగా రాజంపేట వైపు చూసి రిటర్న్ రావాలా. ఎందుకంటే రాజంపేట వైపు చూసి రిటర్న్ రావాలి. ఎందుకంటే డెవలప్మెంట్ ఆగిపోయింది, జిల్లా కేంద్రం చేయలేదు, ఔటర్ రింగ్ రోడ్ లేదు, రాజంపేటకి మెడికల్ కాలేజ్ లేదు. రాజంపేటలో ఉన్న ఫెసిలిటీ ఏందో తెలుసా మీకు? ఒక్కసారి చెప్తున్నా, ఆలోచించండి. 2 ఎయిర్పోర్ట్ల దగ్గర, ఒక ఎయిర్పోర్ట్ 90 కిలోమీటర్లు, ఒక ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లు. దేశంలో రాష్ట్రంలో 2 ఎయిర్పోర్ట్లు ఇంత దగ్గర ఉన్న నియోజకవర్గం ఏదైనా ఒకటి చూపించి చెప్తున్నా మీకు. 100 కిలోమీటర్లలో ఒక పోర్ట్ ఉంది, నెల్లూరు 100 కిలోమీటర్ చిల్లరలో. ఇంత ఈరోజు రాజంపేట డెవలప్మెంట్ అనేది 0. దీనికి ఖచ్చితంగా 100 MSME యూనిట్లు తీసుకొస్తారు. రాజంపేటలో ముస్లిం సోదరులు అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళకి తప్పకుండా దీంట్లో ఒక 40-50 యూనిట్లు, మన హిందూ సోదరులు యూనిట్లు కావాలంటే వాళ్ళకి ఒక 50-40 యూనిట్లు పెట్టి 100 ఇండస్ట్రీస్ 10,000 మందికి ఉపాధి కలిగే పరిస్థితి. కడప జిల్లా వేంపల్లిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ సల్మా, వైకాపా బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో వేంపల్లె పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో కేక్ కటింగ్ చేసి షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండయ్య, వైకాపా నాయకులు సాదక్ వల్లి, బాబా షరీఫ్, రహంతుల్లా ఖాన్ తదితర వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 30 తారీఖున జరగబోయే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని రాజీ పడవలసిందిగా మహబూబాబాద్ జిల్లా న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు ఉన్నవారు లోక్ అదాలత్ ను వినియోగించుకొని సమస్యలను పరిష్కరించుకొని తమ తమ జీవితాలను ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. ప్రతి భారత పౌరుడు సహృదయంతో వివాదారహితంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నమస్కారం. మహబూబాబాద్ జిల్లా ప్రజానికానికి ఈ నెల 30 తారీఖున జరగబోయేటటువంటి లోక్ అదాలత్కి విచ్చేసుకొని తమ తమ కేసుని రాజీపరుచుకొని తమ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మహత్తరమైన సన్నివేశాన్ని మీరంతా కూడా సహృదయంతో ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా అఫెన్సులు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా తెలుసో తెలియక జరుగుతున్నటువంటి కారణాలు ఏమైనప్పటికీ కూడా మీరు పునరాలోచించుకొని మంచి హృదయంతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉండటానికి ఈ యొక్క మంచి ఒక సందర్భాన్ని మీరంతా సద్వినియోగపరచుకొని మీరు ముందుకు సాగి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, ఎక్కువ కేసులు మీరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఆశిస్తూ మీరు 30 తారీఖున ఈ న్యాయస్థానంలో జరిగేటువంటి ఈ లోక్ అదాలత్ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలను పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మేడారంలో సీతక్కకు గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయిలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తులాభారం వేసుకొని 85 కేజీల నిలువెత్తు బంగారం వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆగప్పా
అరే ఎందుకు మనలు కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ పూర్మాని మంజుల తన భర్త పూర్మాని లింగారెడ్డితో పాటు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీగా 2 సార్లు గెలుపొందారు. జెడ్పీ చైర్పర్సన్ గా కూడా ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. తమకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈ జెడ్పీటీసీ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వనీయ సమాచారం. తంగనపల్లి మండలము సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగనపల్లి మండలం జెడ్పీటీసీగా నేను గత 10 సంవత్సరాలుగా జెడ్పీటీసీగా చేస్తున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీలో 2001 నుండి మా భర్త అయినటువంటి రామలింగారెడ్డి గారు మా గ్రామ శాఖ అధ్యక్షునిగాను మరియు మండల వైస్ ప్రెసిడెంట్గాను బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు. మరి 2010లో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినాను. 2014లో జెడ్పీటీసీగా గెలుపొందాను. మళ్ళీ రెండోసారి 2019లో జెడ్పీటీసీగా గెలుపొందినాను. కానీ మాకు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మరి గుర్తింపు లేకపోయింది. మేము గత 5 సంవత్సరాల నుండి మరి మా నియోజకవర్గమైన కేటీ రామారావు గారిని కానీ మరి మా మంత్రి అయిన కేటీ రామారావు గారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాము. వారు ఒక్కసారి కూడా మాకు టైం ఇవ్వలేదు. మాకు చాలా బాధ అనిపించింది. తీవ్ర మనస్తాపం చెంది మాకు పార్టీలో గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండొద్దనే అభిప్రాయానికి వచ్చి మేము నా భర్త అయినటువంటి మరి రామలింగారెడ్డి గారు మరి నేను ఇద్దరము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మా భవిష్యత్తు కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. నాకు 2 సార్లు జెడ్పీటీసీగా గెలిపించినటువంటి నా తంగనపల్లి మండల ప్రజలందరికీ, నా అక్కయ్యలకు, అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ప్రతి ఒక్క యూత్ నాయకులకు, మరి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులకు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులకు, మరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు నాకు ఉండాలని కోరుకుంటూ ఒక బీఆర్ఎస్ పార్టీకే నేను రాజీనామా చేస్తున్నా కానీ నేను ఎప్పటికీ మేమిద్దరము ప్రజల్లో ఉండి మీ యొక్క సేవ చేసుకునే అవకాశం మాకు ఎప్పటికి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ మా వెంట ఉండాలని కోరుకుంటూ మరి మాకు పార్టీలో గుర్తింపు లేని కారణంగానే ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మరి అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే భద్రాచలం వద్ద 2వ వంతెన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా కుప్పంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అతివేగంతో ఇంటిలోకి దూసుకు వెళ్లిన లారీ, ధ్వంసమైన ఇల్లు.
కడప జిల్లా వేంపల్లిలో ఘనంగా వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు అభిమానులు. ఈ నెల 30 తారీఖున మహబూబాబాద్ జిల్లాలో లోక్ అదాలత్ సద్వినియోగపరచుకోవాలని న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ పూర్మాని మంజుల దంపతులు రాజీనామా. బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపణలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.